ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలిత సహస్రనామ దివ్య స్తోత్రంలోని 65, 66 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇప్పుడు 65వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. భానుమండల మధ్యస్థ సూర్యమండలములో కేంద్రము వద్ద ఉండునది భైరవి, భైరవీ స్వరూపిణి, భగమాలిని వెలుగుతూ గమనము చేయు వారిచే హారముగా అగుపించున్నది. పద్మాసన పద్మమును నెలవుగా కలిగినది భగవతి, భగవత్ శబ్దస్వరూపిణి, పద్మనాభ సహోదరి, విష్ణుమూర్తి యొక్క సహోదరి. ఇప్పుడు 66వ శ్లోకం. ఉన్మేష నిమిషోత్పన్నా విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి తిరువబడుటతోనూ మూయబడుటతోనూ పుట్టిన లీనమైన చతుర్దశ భువనములు కలది. సహస్ర శీర్షవదన 1000 లేదా అనంతమైన శిరస్సులతో ముఖములు కలది. సహస్రాక్షి 1000 లేదా అనంతమైన కన్నులు కలది. సహస్రపాత్ అనంతమైన పాదములు కలది. రేపు 67, 68 శ్లోకాలకు అర్థం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.